రెడ్ బుక్ చూసినా, ఎరుపు రంగు చూసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు భయపడుతున్నారు. రెడ్ బుక్ చూసో ఇంకోటి చూసే భయపడే ప్రసక్తి అయితే ఎవరికి లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక ఏమంటారు క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి ఏదో కొంచెం అన్నీ ఆయన ద్వారా నేర్చుకునే లక్షణాలు కాబట్టి మేము అణిగి ప్రజలకు మేలు చేయాలనే ఒక విపనతో ఉన్నాం. కానీ వీళ్ళలాగా రెడ్ బుక్లు వేసుకొని దాడులు చేయాలంటే ఈ రాష్ట్రంలో కాదు, దేశాలు వదిలి వెళ్ళిపోతారు వాళ్ళు. చూస్తున్నారు ఈ మధ్యకాలంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్లో రాజకీయాన్ని మాట్లాడతారు. ఆయన మాట్లాడతాడండి, అసలు ఆయన మాకు పోటీ కాదు. అలాగే ఆయన గురించి కూడా మేము మా స్థాయి అయితే ఆయనది కాదు. ఆయన గురించి మేము మాట్లాడమే పరమ వేస్ట్. మా జగన్ అన్నే చెప్పాడు కదా, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. అసలు వార్డు నెంబర్ కూడా తక్కువే ఆయన అతను. రాష్ట్రంలో అనేక మంది రైతులు ఇబ్బందులు కలుగుతున్నారు, గిట్టుబాటు ధర లేదని రోడ్డు మీదకి వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. కానీ వాటి ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఇప్పుడు సినిమా ఈవెంట్లో మా రాజకీయం మాట్లాడితే అలాగే రేట్లు కూడా సినిమా టికెట్లు పెంచడానికి. రైతుల గురించి అంటే ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్న గిట్టుబాటు ధర ఇప్పుడు లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో రైతులకు ఇచ్చిన భరోసా వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అది ఒకటి. వీళ్ళు రైతుల గురించి కాదు కదా, రాష్ట్రంలో ప్రజలు జరుగుతున్న అన్యాయాలు కానీ, ఆర్థిక వ్యవస్థ నష్టం చేస్తున్న ఆర్థిక వ్యవస్థను కానీ ప్రశ్నించినా కూడా వీళ్ళు ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ప్రజల్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడుతున్న గొంతుని అనగదొక్కుతున్నారు కూడా మీరు చూస్తున్నారు. రాబోయే రోజులు ఎలా వెళ్ళబోతున్నారు? ఇప్పుడు 29 ఎలక్షన్ అన్నారు, ఒక జిమ్లీ ఎలక్షన్ జరుగుతుంది. 2029 ఎలక్షన్స్ కానివ్వండి, 2027 ముందు వచ్చిన ఎలక్షన్స్, జెమినీ ఎలక్షన్స్ కానివ్వండి, జగనన్న ఇదివరకు చేసిన తప్పు ఏంటి అంటే కార్యకర్తకి పని అనేది చెప్పకుండా ఓటీ బ్యాంకింగ్ దగ్గర ఎవరు కూడా కార్యకర్త అనేవాళ్ళు లేకుండా వాలంటీర్ నమ్ముకొని నష్టపోయాడు. ఇప్పుడు కూడా ఆలస్యమైనది ఏం లేదు. ఇది జరిగింది మంచికే. జగనన్నకి ఎవరు నావాలన్నది కూడా తెలిసింది. ఇప్పుడు కూడా ప్రతి నియోజకవర్గంలో బూత్ లెవెల్ నుంచి నా కార్యకర్త నా కోసం ఓటు వేయించి ఏదైనా సిద్ధము, ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధము అనే ఒక వాళ్ళని ఎన్నుకొని ఒక 10 మంది టీమ్గా పెట్టుకొని ఆ ఎలక్షన్స్ వరకు నడిపించగలిగితే జగనన్న ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదండి.